నవ్య న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశం. అఖిల భారత సర్వీస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు సరికాదు. ఎస్పీ ఉమామహేశ్వర్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన బాలకోటిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దళిత ప్రజా సంఘాల నేతలు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పడుతుంది. కొత్తపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే కొండయ్య. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి చెందిన చుండూరు వాసి బాలకోటిరెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం పలు ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఎస్పీపై సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ బాలకోటిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు చేయడం సరికాదని, ఈ తరహా ఆరోపణలు చేసిన వారి వాసి బాలకోటిరెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు చేపట్టాలని పలువురు దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి చెందిన చుండూరు వాసి బాలకోటిరెడ్డిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం పలు ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఎస్పీపై సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ బాలకోటిరెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ బాలకోటిరెడ్డి అనే అధికార పార్టీ టీడీపీ అదే పార్టీకి చెందిన జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లు అనేక కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందన్నారు. ఇదే క్రమంలో అతని ఆగడాలు తారాస్థాయికి చేరి జిల్లా ఎస్పీని టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చాడన్నారు. ఇతను చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేకపోగా అన్ని కూడా సత్యదూరమైన ఆరోపణలేనన్నారు. ఇక బాలకోటిరెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డొస్తున్నారనే నేపథ్యంలో ఈ తరహా ఆరోపణలకు తెరలేపారన్నారు. ఇతని ఆగడాలకు అడ్డొస్తే రేపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి రావచ్చున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు, ఆ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బాలకోటిరెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర దళిత మహాసభ అధ్యక్షులు జూలియన్, రాష్ట్ర సమతా సైనిక పార్టీ అధ్యక్షులు చెట్టిబాబు, చీరాల బాపట్ల ఒంగోలు దళిత నాయకులు మల్లెల బుల్లిబాబు, శాస్త్రి, దేవరపల్లి బాబురావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. బాలకోటిరెడ్డి గుడివేటి బాలకోటిరెడ్డి అనే చుండూరు నివాసి ఈ జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన బాపట్ల జిల్లా ఎస్పీ మీద అనేకమైన నిరాధార ఆరోపణలు చేసి ఆయన్ని ఏదో ఒక విధంగా సర్వీసులు నష్టపరచాలని అభియోగాలు మోపటం, పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున అంటే అధికార పక్షాన్ని కొమ్ముగాసే పత్రికలు, ప్రతిపక్ష పార్టీ పత్రికలతో సహా అన్నీ ఆయన మీద కథనాలు, అనేక కథనాలు అభూత కల్పనలతో రాయటం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ విధంగా ఒక క్రిమినల్ బాలకోటిరెడ్డి అనేవాడు ఒక క్రిమినల్, యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక గోండా, ఒక రౌడీ షీటర్. ఈ సమాజంలో గంజాయి వ్యాపారాన్ని, దొంగసారాన్ని, పేకాటని, కోళ్ల పందాలని, వ్యభిచారాన్ని నిర్వహిస్తూ రాజకీయ నాయకులకి తాబేదారుగా ఉన్న బాలకోటిరెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ పదవి అడ్డం పెట్టుకొని ఈ వేమూరు నియోజకవర్గంతో పాటు ఉన్న జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా, పేకాట క్లబ్బులు, కోడి పందాల్లో, అన్ని రకాల గంజాయి వ్యాపారంలో ఈ అసాంఘిక కార్యకలాపాల్లో వచ్చే ఆదాయాన్ని ఎమ్మెల్యేలకు చేరవేసే బ్రోకర్గా ఈ బాలకోటిరెడ్డి అనేవాడు ఉన్నాడు. కేవలం అందుకోసమే ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యేలు కానీ అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బాలకోటిరెడ్డి అనేవాడు చాలా సమాజంలో మనుషులు ఎవరు వాడి పక్కన తిరగటానికి ఇష్టపడరు. ఎందుకు? వాడు క్రిమినల్. సమాజంలో ఉన్న గంజాయి అమ్మేవాడు, యువత భవిష్యత్తుని నాశనం చేసేవాడు, బెట్టింగుల పేరుతోటి అమాయకులైన యువతల్ని మళ్ళా వ్యభిచారం ఊపిలోలాగా వ్యాపారం చేసేవాడు. అలాంటి వాడి పక్కన ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఏ ప్రయోజనం లేకపోతే వాడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఏ ప్రయోజనం లేకపోతే పత్రిక ఎస్పీ ఎక్కడో చిత్తూరు జిల్లా బాకరాపేట దగ్గర ఉన్న భూములు కనపడినాయా? అది ఎంత? 2 లక్షలు 3 లక్షలు. చిత్తూరు జిల్లాలో ఆ మారుమూల కుగ్రామాల్లో ఉన్న భూమి విలువ 15 ఎకరాలంటే 30 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు పెద్ద స్కామా? ఎస్పీకి ఏం సంబంధం? పత్రికలు కానీ మిగతా వాళ్ళు కానీ కనీసం బుర్రతో ఆలోచించరా?
ఈయన ఎస్పీ ఎప్పుడయ్యాడు? ఐపీఎస్ క్యాడర్ ఎప్పుడు వచ్చింది ఎస్పీ గారికి? వాళ్ళు భూమి ఎప్పుడు వచ్చింది డీకే పట్టా వాళ్ళకి? 2008 నుండి 14 దాకా ఎస్పీ గారి అమ్మ అక్కడ సర్పంచ్. అదే జిల్లాలో ప్రతి ఊరిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊరితో సహా వందల వేల ఎకరాలు ఆయా కులాల ఎమ్మెల్యేల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బంధువులు మొత్తం తిరుపతి చిత్తూరు జిల్లా మొత్తం కొండల గుట్టలు అన్నీ కొట్టేస్తే అడిగేవాళ్ళు లేడు. ఒక దళిత మహిళా సర్పంచ్ అప్పటికి ఆయనది ఇక్కడేదన్నా ఆక్రమిస్తే అధికార దుర్వినియోగం అనాలి. అక్కడ ఈయన ఎస్పీ కాకముందు జరిగిన దానికి ఆయన్ని బాధ్యత చేసి ఏ విధంగా రాస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ఆ రౌడీ షీటర్ని బ్రోకర్ని, ఆయన అమ్మాయిల బ్రోకర్ వాడు బాలకోటి రెడ్డి అనేవాడు 40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్న వాళ్ళ తాత బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి మొత్తం చుండూరు ప్రాంతంలో ఆ రాజకీయాల్లో దోచుకున్నవాడు. యువతను గంజాయి మత్తులో చెడగొట్టి బీసీల మీదకి, ఎస్సీల మీదకి, ఎస్టీల మీదకి, మైనారిటీల మీదకి ఒక గుండాగా వీడు తిరగబడతా ఉన్న వాడిని సిగ్గు లేకుండా వెంటేసి తిరుగుతున్న ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులారా, ఎకనైనా సిగ్గు తెచ్చుకొని వాడిని పక్కన పెట్టుకోవటం ఆపి కఠిన చర్యలు తీసుకోండి. రెండోది ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మా సామాజిక వర్గం మరి నిన్నటి రోజున మరి బాలకోట రెడ్డి అనే అతను ఒక వీధి గూండా, ఒక రౌడీ షీటర్, ఒక మాదక ద్రవ్యాలు సప్లై చేసే ఈ రౌడీ గ్యాంగ్కి హెడ్గా ఉండి నడిపిస్తున్న ఈ బాలకోట రెడ్డి అనేవాడు చుండూరులో ఉంటాడు. ఇతనికి రాజకీయ పలుకుబడులతో మరి కొంతమంది అతన్ని ఈ రకంగా మేపుతూ వాళ్ళ యొక్క రాజకీయ వేదికల మీద కూడా అఫీషియల్గా అతను తిప్పుతున్నారు ఈ అధికార పార్టీ. ఇటువంటి వాళ్ళని అయా ఖండించాలి. ఈ దుర్మార్గమైనటువంటి వాడు ఒక దళిత మేధావైనటువంటి ఒక దళిత వర్గంలో పుట్టి మరి ఆయన అంచెలంచెలుగా మరి కష్టపడి చదువుకొని ఒక ఎస్పీ స్థాయికి వెళ్ళిన మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి మీద అనుచిత వాక్యాలు చేసి అతని యొక్క దుర్మార్గమైన మాటలు మాట్లాడటం జరిగింది. వీడు ఒక మాదక ద్రవ్యాలు, గంజాయి, మరి లిక్కర్ మాఫియా చేస్తున్న ఈ బాలకోట రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే పోలీసు వారితో మాట్లాడాము. అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇటువంటి వాడిని మరి ఈ తెలుగుదేశం పార్టీ ఖండించాలి. ఇటువంటి వాళ్ళని దూరంగా పెట్టాలని ఆ పార్టీ వారిని కూడా మేము ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బుధవారం జిల్లాలో పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ క్రమంలో వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల్ని కాలరాస్తుంటే వాటిపై పోరాడాల్సిన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సైతం పోరాడకపోగా బీజేపీతో రహస్య సహవాసం చేస్తూ ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఒక తప్పైతే మోదీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని పూర్తిగా మార్చేసిందని మండిపడ్డారు. మోదీ తెచ్చిన కొత్త చట్టంతో గ్రామ సభల అధికారాన్ని తొలగించారని, మన గ్రామానికి ఏం కావాలో కూడా ఢిల్లీ వాళ్లే నిర్ణయిస్తారట అని ఎద్దేవా చేశారు. బిల్లుకు ఆనాడు మద్దతు తెలిపి ఇప్పుడు డబ్బు కావాలంటూ ఢిల్లీ చుట్టూ చంద్రబాబు తిరగడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి అయినా ప్రశ్నిస్తున్నారా అంటే అది లేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమాని రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన చెందారు. ఉపాధి హామీ చట్ట పథకంలో 100% నిధులు కేంద్రం ఇవ్వాలి కానీ గ్రామజీ పథకంలో 40% రాష్ట్రాలు ఇవ్వాలట. రాష్ట్రం 40% ఇవ్వకపోతే పథకం ఆగిపోయినట్లేనా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గ్రామజీ అక్రమ చట్టం, ఈ చట్టం రద్దు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, పేదల పొట్టకొట్టే గ్రామజీ చట్టాల మీద పోరాటం చేయాల్సి ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు ఉపయోగకరమైన ఈ పథకాన్ని అయినా కొత్త అమలు చేసిందని ప్రశ్నించారు. నేడు కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలు నాటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలేనన్నారు. ఇక చీరాల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి సాధించింది అంటే అది కేవలం ఇక్కడ ప్రజల కృషి ఫలితమేనన్నారు. ఈ ప్రభుత్వం కానీ పాలకులు కానీ చేసింది కాదన్నారు. అయితే ప్రస్తుతం
మీ ప్రాంతం ప్రజల మనుగడ దెబ్బతినేలా, ఇక్కడి వాతావరణం దెబ్బతినేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఇక రాష్ట్రంలోని కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే క్రమంలో జి రామ్జీ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. రికార్డ్స్ చూసుకోండి. దానికి తార్కాణంగా కొత్తపేటలో అద్భుతమైనటువంటి స్కూల్ 300 మంది పిల్లల కోసం పెడితే 1200 మందికి మొదటి సంవత్సరం అడ్మిషన్ ఇచ్చాం. ఇవాళ ఏదైతే సాక్షాత్తు లోకేష్ ఉన్నాడో మంత్రిగా, అదే లోకేష్ చేత ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే లోకేష్ చేత ఓపెన్ చేయించాం. నేను రామాపురం టూరిజాన్ని కొత్తపేట స్కూల్ని లింక్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, టూరిజం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి భూముల రేట్లు పెరిగితే, అనేక రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగి ఉపాధి అవకాశాలు పెరిగితే, భూముల రేట్లు పెరిగితే, రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటే, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సర్చార్జీ ద్వారా వస్తే, లేకపోతే అనేక మంది చిన్న చిన్న మీడియేటర్స్ తయారయ్యే వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉంటే, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థనే, ఒక పరిస్థితిని ఇక్కడ ప్రజలు సృష్టించుకున్నారు తప్పితే ఇందులో పాలకులో ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం లేదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తగా పెద్ద ఎత్తున రామాపురం ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు సాక్షాత్తు పోలీసుల యొక్క ఆశీస్సులతోటి కొనసాగుతున్నాయి. పరాకాష్ఠగా రేపో మాపో ఒక క్లబ్ కూడా తెరవబోతున్నారంట. దయచేసి అది తెరవద్దు. ఇది నేను చీరాల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను చేసే సిన్సియర్ రిక్వెస్ట్. మీరు క్లబ్బు తెరవదలుచుకుంటే సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉండారో కొండయ్య గారు, లోకేష్ చేత ఓపెన్ చేయించి ఆ క్లబ్ తెరవండి. నేను ఇంతే చెప్పదలుచుకున్నా. లేకపోతే ఏమవుతుందంటే, ప్రజలకు కడుపు మండిన రోజు మీరు ఏమి చేయకుండా అవినీతి కార్యక్రమాలు చేసుకుంటా కష్టపడి టూరిజం తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పిస్తే, పేకాట క్లబ్బులు, హైటెక్ బ్రోతల్ హౌసులు, గంజాయిలు, అక్రమంగా మద్యం అమ్ముకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రాంతం ఏమైపోద్ది? సిగ్గుందా? అసలు కొద్దిగానే సిగ్గుందా? ఇది నేను నిజంగా బాధతో చెప్పేటటువంటి. చీరాల్లో కోడి పందాలేంది, బెట్టింగ్ లేంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కోపం వచ్చిన రోజు 1 లీటర్ పెట్రోల్ తోటి 1 గిబ్బలతోటే పోద్ది ఆ క్లబ్బు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మాకేమి చేతగా కాదు. దయచేసి క్లబ్బు తెరవద్దు. నేను ఈ డయాస్ మీద టూరిజం మేము తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రజలు కష్టంతో వచ్చింది. ఎవరు గొప్పతనం? టూరిజం తెచ్చామంటే గొప్పతనం కాదు. ఇక్కడ బ్రతుకుతున్నారు, వేల మంది బ్రతుకుతున్నారు. భూముల రేట్లు పెరిగినాయి. ఇక్కడి నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి బ్రతికే పరిస్థితి మేము సృష్టించుకున్నాం. దాన్ని మీరు చెడగొడతారా? హైటెక్ బ్రోతల్ హౌసులు పెడతారా? క్లబ్బులు పెడతారా? గంజాయి అమ్ముతారా? ఏమవుతుంది గంజాయి అమ్మితే? పోయిన సంవత్సరం గంజాయి తాగుతా మద్యం మత్తులో పేకాడుకుంటా ఉంటే, ముస్లింస్ అబ్బాయి జిమ్ నుంచి వెళ్తా ఉంటే, కరాటే బ్లాక్ బెల్ట్ 6 అడుగులు పొడవుండండి, కత్తితో ఇలా పొడిచి చంపేశారు రోడ్డు మీద. ఆ తాగే దగ్గర నుంచే, ఆ పేకాడ దగ్గర నుంచే. ఈ ప్రోత్సహించినందువల్ల లా అండ్ ఆర్డర్ పోద్ది, మహిళలకి రక్షణ ఉండదు, పిల్లలు ఎంత చదువుకున్నా ఉపయోగం ఉండదు. ఈ ప్రాంతం అస్తిత్వం దెబ్బతింటది. దయచేసి మీరు చేస్తే మంచి పని చేయండి, లేకపోతే కనీసం చెడగొట్టొద్దని చెప్పి ఇక్కడ ఉండేటువంటి పాలకులకు కానీ దయచేసి ఈ చేయొద్దు. నేను మళ్ళా చెప్తున్నా, అలాంటి క్లబ్బులు మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కొండయ్య గారికి చెప్తున్నా, ఆయన ప్రత్యక్ష సహకారం ఉందా, పరోక్ష సహకారం ఉందా నేను విమర్శించదలుచుకోవాలా, చెప్పదలుచుకోవాలా. అతనికి అధికారం ఉంది కాబట్టి కొండయ్య గారికి ఆపమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నీకు ఆపే శక్తి లేకపోతే మీకు ఖచ్చితంగా నేను ఎలా అయితే కొత్తపేట స్కూల్ని లోకేష్ని తీసుకొచ్చి ఓపెన్ చేశానో, ఆ క్లబ్ని మీరు లోకేష్ చేత ఓపెన్ చేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో మేము చేస్తాం, అంతే. ఆలోచన చేయండి. నిజంగానే మన రాష్ట్రానికి 40% డబ్బులు ఉపాధి 40% డబ్బులు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత ఆంధ్ర రాష్ట్రానికి ఉందా లేదా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల అప్పుల కుప్ప ఉంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకైనా జీతాలు ఇచ్చుకునే డబ్బులు లేవు మన రాష్ట్రం దగ్గర. అలాంటప్పుడు ఈ భారం కూడా మన మీద పడితే ఇక మొత్తానికే ఆంధ్ర రాష్ట్రం డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి 40% పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఉపాధి హామీ పని చంద్రబాబు గారు పట్టించుకోరు. ఇక చంద్రబాబు గారు పనే ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మొత్తానికి ఉపాధి హామీని ఒక గుండు సున్నా
మొత్తానికి కట్టేయాలని చూస్తున్నారన్నమాట. ఇది భావ్యం కాదని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పని 100 రోజులు పని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు 100 రోజులు పని ఇచ్చారు. ప్రతి సంవత్సరము 100 రోజులు పని ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ చెప్తున్న కొత్త మాట ఏమిటంటే మేము 100 రోజులు కాదు 125 రోజులు ఇస్తున్నామని పెద్ద పెద్ద హోర్డింగ్లు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. 100 రోజులు కూడా పని చేయించని వాళ్ళు 125 రోజులు పని చేపిస్తారట. పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పోయిన సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున పని ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. ఎక్కడా 100 రోజులు పని కూడా ఇవ్వలేదు. అంటే సంవత్సరానికి 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తుంటే నమ్మాలా? 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక మోసం. 125 రోజులు పని ఇస్తాము అని వాళ్ళు చెప్తున్న మాట పచ్చి అబద్ధం. వాళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే 100 రోజులు పని అమలు చేసేవాళ్ళు. అదే చేయలేదు. 52 రోజులు పని మాత్రమే ఇచ్చారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే బ్రహ్మాండంగా అమలు చేయాల్సిన పథకాన్ని ఇలా నీరు కార్చరు. ఎక్కడికి పోయినా ప్రతి గ్రామంలో చెప్తున్నారు, అమ్మ 100 రోజులు పని ఇవ్వటం లేదు, చేసిన పనికి కూడా జీతాలు వేతనాలు ఇవ్వటం లేదు, ఇస్తే కూడా ఎప్పుడో 3 నెలలకో 2 నెలలకో ఎప్పుడు పడతాయో తెలియదు, అసలు పడతాయో పడవో తెలియదు, అసలు పని కల్పించిన వాళ్ళకి పని ఇవ్వటం లేదు. మొత్తం అంతా రాజకీయాల మయం అయిపోయింది. ఎవరికి పని కావాలో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇలా నీరు గార్చేస్తుంది కూటమి సర్కార్ ఉపాధి హామీ పని. మరి ఇంత అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అని తేల్చడానికి సింపుల్ టెస్ట్, పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్ష జాబ్ కార్డులను తొలగించేశారు. మరి వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు ఉపాధి హామీకి సంబంధించి అంతమంది కుటుంబాలకి వీళ్ళు అన్యాయం చేసేవాళ్ళ? నిజంగానే ఆలోచన చేయండి. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి లేదు ఉపాధి హామీ పట్ల. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పనిని ఎలాగైనా కాపాడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఒక అద్భుతమైన పథకం. ఇది ఎంతో మంది కుటుంబాలకు గ్రామాలలో ఉపాధిని కల్పించి, పని కల్పించి, దానికి వేతనాలను కల్పించి అన్న రైతులకు సమస్యలున్నాయి. ఈరోజు రైతాంగం కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడా మద్దతు ధర లేదు. అసలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అసలు ఎవడు అడిగేవాడే లేడు. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో ప్రతి రైతుకు 2.5 లక్ష రూపాయలు అప్పుందట. ఇటీవల చేసిన ఒక రిపోర్టు తేల్చింది. రైతులకు సమస్యలున్నాయి, మహిళలకు సమస్యలున్నాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు అయితేనేమి, ఇంకోటైతేనేమి అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇల్లు గడవాలంటే కష్టమైపోయే పరిస్థితి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలున్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? చంద్రబాబు గారేమో 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్క నిరుద్యోగికైనా డబ్బులు ఇచ్చాడా చంద్రబాబు గారు? ఒక్క నెలైనా ఇచ్చాడా? మహిళలకు కూడా చంద్రబాబు గారు ప్రతి నెల 18 ఏళ్ళు నిండితే 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనమాట మహాశక్తి పథకం కింద. ఇవన్నీ సూపర్ 6లో భాగం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిపోయింది. అయినా ఎవ్వరూ అడగడు. చంద్రబాబు గారు సమాధానం చెప్పరు. మహాత్మా గాంధీ మన్రేగా పథకం అన్నది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసిన పథకం. కానీ ఈరోజు ఆ పథకానికి బీజేపీ తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వెల్లడించారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వెల్లడించారు. ఇక ఇదే క్రమంలో మరమ్మతులకు నోచుకునే రహదారులతో పాటు కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలంలోని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులకు కొత్త రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రధాన కల్వట్లు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంకనూ గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన నీటి ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా వివరించినట్లు చెప్పారు. ఇక ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన చీరాల అభివృద్ధి అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఏర్పాటు చేసి 25 ఏళ్ల రజతోత్సవ సందర్భంగా రూపొందించిన సావనీర్ను కలెక్టర్ విడుదల చేశారు. కళాశాలలో అధ్యాపకులు, ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులకు అవార్డులు, జ్ఞాపికలను కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే సారథులు నేటి విద్యార్థులేనని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఏర్పాటు చేసి 25 ఏళ్ల రజతోత్సవ సందర్భంగా రూపొందించిన సావనీర్ను కలెక్టర్ విడుదల చేశారు. కళాశాలలో అధ్యాపకులు, ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులకు అవార్డులు, జ్ఞాపికలను కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. సెయింట్ ఆన్స్ విద్యా సంస్థ ఫౌండర్, చైర్మన్, మాజీ మంత్రి వనామా వెంకటేశ్వరరావును విద్యా సంస్థ డైరెక్టర్ తో కలిసి కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, సమాజానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచనతోనే దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా మంచి సైనికుల్లా నేటి విద్యార్థులు గొప్ప వ్యక్తులు కావాలని చెప్పారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం నాది అనే బలమైన కోరిక విద్యార్థుల్లో ఉండాలన్నారు. అదే లక్ష్యంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చదివేటప్పుడే మన ఎదుగుదల బాగుంటుందన్నారు. భవిష్యత్తు యంత్రాన్ని మన చేతిలో ఉంచుకొని ముందుకు నడవాలన్నారు. మీరు తీసుకునే నిర్ణయాలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. తద్వారా మీ జీవితం సంతృప్తిగా ఉండాలన్నారు. విద్యార్థులు 3 లక్ష్యాలను ఒకే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. బాగా చదవాలి, ఆ చదువుతో ఆర్థిక స్తోమత సాధించాలి, తద్వారా తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తదుపరి తాను ఉండే ప్రాంతం సుభిక్షంగా ఉండేలా చూడాలి, అనంతరం సమాజం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సెయింట్ ఆన్స్ విద్యా సంస్థ స్థాపించి 25 ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యాబోధనతో సుదీర్ఘ సేవలు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేలాది మంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపే అవకాశం లభించిందని ఆ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ జగదీష్ బాబు చెప్పారు. ప్రతి ఏటా 6,000 మంది విద్యార్థులకు సమాజంలోకి పంపుతున్నామన్నారు. వారంతా విభిన్న రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని 15 సంవత్సరాల క్రితమే మా కళాశాలలో విద్యార్థులకు పరిచయం చేశామన్నారు. ఎన్నో మైలురాళ్లను అధిగమించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, విద్యా సంస్థ చైర్మన్ వి రాఘవేంద్రరావు, వైస్ చైర్మన్ బి పనిరాజ్, కార్యదర్శి వి రామకృష్ణ, కరెస్పాండెంట్ లక్ష్మణరావు, డైరెక్టర్లు ఈ మనోహర్, ఏ ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, ఎం వీరభద్రరావు, డాక్టర్ పిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాస్ బీన్ గ్రేట్లీ కైండ్ టు మీ. ఎప్పుడో ఒక రోజు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేశాను అనుకున్నాను, కానీ ఆ అవకాశం నాకు చాలా అర్లీగా వచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం నేను పనిచేసి నేను అనుకున్న కళని నేను సంపూర్ణ చేయగలిగాను. ఈరోజు కూడా ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, నాకేం ఇష్టం నేను అది చేశాను. ఎవరు చేయమని చెప్పి నేను చెప్పలేదు. నేను నా బాటలో వెళ్ళాను, నాకు కనపడింది నేను ఎంపిక చేసుకుని నేను చేసినటువంటి చాయిసెస్తో నేను ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నా గురించి నేను గర్వపడతాను. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ, అన్ని పేరెంట్స్కి నేను మీకు అదే చెప్తాను. ఈ 20 ఎకరాల ఒక క్యాంపస్ ఏముంది, ఈ 20 ఎకరాల క్యాంపస్ ప్రతి ఒక్కరు కూడా ఒకటే. ఇక్కడున్న ప్రిన్సిపల్ ప్రతి పిల్లలకి ఒక్కడే ఉంటాడు. ఇక్కడున్న 25 సంవత్సరాలు చేసిన సేవ మీ అందరూ కూడా ఒక వర్షం ఎలా పడుతుంది, ఎవడు తలపైన పడకూడదు అని అనుకోకుండా అందరిపైన ఎలా పడుతుంది, అలా మీ పిల్లలు పైన టీచర్స్, మీ పేరెంట్స్ ఒకటే ఆలోచిస్తారు, మంచిది ఆలోచిస్తారు. మీరు ఎలా చాయిసెస్ మీ జీవితంలో తీసుకోవాలంటే దాని నుంచి మీరు ఇంకా 20 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా 30 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే కూడా నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్. ఇంకా 50 సంవత్సరం తర్వాత కూడా మీరు తీసుకున్న చాయిసెస్ పైన మీకు ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే 2 రకాలు ఆలోచించాలి. ఒక స్టూడెంట్ మీరు బాగా చదివి మీరు ఫస్ట్ బాగుండాలి, మీకు ఒక ఆర్థిక స్తోమత ఉండాలి. తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు. ఈ 2 కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత మీ ఇమ్మీడియట్ సొసైటీని మీరు చూసుకోవాలి. మీ ఊరు ఉండొచ్చు, మీ కమ్యూనిటీ ఉండొచ్చు. ఇవన్నీ మీరు చేయగలిగితే నెక్స్ట్ మీ టార్గెట్ షుడ్ బి ద కంట్రీ. ప్రతి ఒక్కరు ఒక దేశానికి ఒక సోల్జర్ లాగా మీరు ఆలోచించాలి. నా కడుపు నింపడానికి నాకేం ఇబ్బంది లేదు, నాకు ఆర్థిక స్తోమత ఉంది. ఎలా ఈ యాజమాన్యం వాళ్ళు ఆలోచించి మంచి కాలేజ్ కట్టారు, వాళ్ళు మీ అందరికీ స్ఫూర్తిగా ఉండాలని. అలాగే నేషనల్ స్టాండర్డ్సే కాకుండా
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మీరు ఆలోచించాలి. ఈరోజు కూడా నేను బాపట్ల జిల్లాని టాప్ 3లో పెట్టాలని ఆలోచిస్తాను. సో మీరు కూడా నాకు బెంగళూరులో ఒక జాబ్ దొరికితే చాలు, హైదరాబాద్లో జాబ్ దొరికితే చాలు కాదు, ప్రపంచంలోనే నేను బెస్ట్ అవ్వాలి. యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు లేదు నాకు డాన్సింగ్ ఇష్టం, డాన్సింగ్నే వరల్డ్లో బెస్ట్ డాన్సర్గా చేయడానికి ఆ కసితో మీరు ఉండాలి. పగలు రాత్రి ఆ ఆలోచనలోనే మీరు ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక చిన్న క్విజ్ క్వశ్చన్, ఓషన్ బోల్ట్ ఎవరికి తెలుసు? విద్యాభవన్ నిర్మాణం కోసం జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. విద్యాభవన్ నిర్మాణం కోసం జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. 49 సెంట్ల విస్తీర్ణంలో విద్యాభవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యాలయ భవనాలను ఒకే చోట నిర్మించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. అనంతరం పక్కనే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ ను కూడా కలెక్టర్ పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గ్లోరియా, డిఓ శ్రీనివాస్ సింగ్, తహసీల్దార్ షేక్ సలీమా ఉన్నారు. మనమైతే 4 ఫ్లోర్స్కి వేసాం సార్, ఇంకొక 2 ఫ్లోర్స్ వేసి ఇచ్చాం. 4 ఫ్లోర్స్కి మనం ఎస్టిమేషన్ 3.58 crores. మీకు ఒకటి నేను ఒక ఆర్కిటెక్ట్ నెంబర్ పంపిస్తాను, సెర్చ్ చేసి ఆల్ ఎడ్యుకేషన్ సెక్టర్ షుడ్ కమ్ ఇన్ యూ షేప్లో పెట్టేసేసి ఓకే మీరు ఎలా చేస్తారు, అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు మహిళా సాధికారతను ప్రతిబింబించే చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను, పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలో మహిళా సాధికారతను ప్రతిబింబించే చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను, పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు వివరించారు. చీరాల 1 సిఐ సుబ్బారావు స్టేషన్ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చిత్ర ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి మహిళా చట్టాలపై, శక్తి యాప్ వినియోగం, అత్యవసర నంబర్లు, అవి ఉపయోగించాల్సిన సందర్భాల గురించి, ఇతర పలు విషయాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థినులకు మనోధైర్యం నింపే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులను భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే సామర్థ్యం ప్రతి విద్యార్థినిలో ఉండాలన్నారు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ధీరవనితల నుంచి నేటి కాలంలో అంతరిక్షం, క్రీడలు, సాంకేతిక రంగాలు, రక్షణ రంగాల్లో రాణిస్తున్న మహిళల వరకు అందరి విజయాలు విద్యార్థినులకు ప్రేరణగా నిలవాలన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ రాజలక్ష్మి, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ మురళి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. నవ్యానస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖిల భారత సర్వీస్ అధికారిపై సత్యదూరమైన ఆరోపణలు సరికాదు, ఎస్పీ ఉమామహేశ్వర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకోటిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దళిత ప్రజా సంఘాల నేతలు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పడుతుంది. కొత్తపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్. నవ్యాన సింతతో సమాప్తం. నమస్కారం.